అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అనమాట. అందరూ చూసే ఉంటారు టీవీలోని గంటని. పహల్గామ్‌లో జరిగింది. అదొక టూరిస్ట్ ప్లేసు. చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఇలాంటిది జరుగుతుందని ఎవరు కూడా ఊహించుండం. టీఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఇది మేము చేశాము అని ప్రకటించింది. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్. సో వీళ్ళు మేము చేశాము అని వాళ్ళు ప్రకటించారనమాట. ఇక విషయానికొస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాము అనే ఒక హిల్ స్టేషన్ ఒకటి ఉంది. అక్కడ టెంపరేచర్ చాలా బాగుంటుంది. అదొక విజిటింగ్ ప్లేస్ కూడాని. చాలామంది టూరిస్టులు అందరూ కూడా అక్కడికి చాలామంది వెళ్తుంటారు. అక్కడ 80 డిగ్రీస్ నుండి 2 డిగ్రీస్ వరకు కూడా ఉంటుంది. అంటే చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్లో ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారనమాట టూరిస్ట్ ప్లేస్లు చాలామంది. మన విశాఖపట్నం నుండి కూడా వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. అందులో ఒకరు చనిపోయారని కూడా న్యూస్లో కూడా చూసాం మనం. అదొక టూరిస్ట్ ప్లేసు. అలాగే అక్కడ చాలామంది వ్లాగులు చేసేవాళ్ళు ట్రావెలింగ్ అని అక్కడికి వెళ్ళి వీడియోస్ గంట తీస్తుంటారు. యూట్యూబ్లో కూడా పెడుతూ ఉంటారు. ఫోటోగ్రఫీ లొకేషన్ కూడాని, అంటే ఫొటోస్ అంతా గ్రీనరీగా ఉంటుందన్నమాట. మనకి ఊటీ, కూర్గ్ అని ఎలాగున్నాయో అంతకు మించి పెహల్గామ్ని ఇండియన్ స్విట్జర్లాండ్ అని కూడా అంటారనమాట. ఇక ఇవన్నీ పక్కన పెడితే నిన్న ఈవినింగ్ చాలా సాడ్ న్యూస్, చాలా సాడ్ న్యూస్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో అది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది 2023లో వెళ్ళారు, 24లో కూడా వెళ్ళారు. అలాగే చాలామంది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో ఒక 27 మందిని టూరిస్టులను చంపేశారు ఓపెన్ ఫైర్ చేసి. అందులో 3 వచ్చి ఓపెన్ ఫైర్ చేశారంట. అందులో టూరిస్టుల్ని వాళ్ళని అక్కడికక్కడే కాల్పులు చేసి వాళ్ళని చంపడం కూడా జరిగింది. చంపిన తర్వాత ఆ 3 కూడా పారిపోయారంట. ఆ ఫైరింగ్లో చాలామంది అక్కడ చనిపోయారు. అందులో 27 మంది చనిపోయారు. అలాగే చాలామందికి ఇంజురీస్ కూడా అయ్యాయంట. ఈ ఫైరింగ్ ఎక్కడ జరిగింది అంటే బైసార్ అనే ప్లేస్ ఒకటి ఉంది, పెహల్గామ్కి దగ్గరలోనే ఉంది అంట. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూనే వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళాలి అంటే నడుచుకుంటూనే వెళ్ళాలంట, లేదు అనుకుంటే గుర్రాల మీద వెళ్ళాలంటే. అక్కడికి అలాగే వెళ్ళి 47 మంది వరకు ఉన్నారు అంట అక్కడ, అంటే ఆ ప్లేస్లోని టూరిస్టులు. అందులో ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఒక 27 మంది వరకు అక్కడ చనిపోయారు. ఈ వెధవల చేతుల్లో చనిపోయారనమాట. ఈ వెధవలు 3 వచ్చి వాళ్ళ మీద కాల్పులు చేశారు. అందులో చనిపోవడం జరిగింది. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఈ టెర్రరిస్టులు ఏం చేశారంటే వాళ్ళని, అంటే ఎవరైతే ఉన్నారో టూరిస్టులని వాళ్ళ ప్యాంట్లు గంట తీయించి మరీ చంపారంట అక్కడ. అంటే వాళ్ళని మరీని ఐడి కార్డులు కూడా చూపించమన్నారట. అందులో ముస్లిం అనే పేరు ఉంటే వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది అక్కడ. సో ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు, అంటే మిగతా వాళ్ళు ప్రాణభయంతో ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్పారనమాట ఇదంతా. ఒక మహిళ అయితే వాళ్ళ హస్బెండ్ని చంపేశారంట. వాళ్ళ కొడుకు ముందే వాళ్ళ హస్బెండ్ని చంపేశారంట. తర్వాత ఆమె నన్ను కూడా చంపేయండి అంటే, నిన్ను చంపితే మోడీకి ఎవరు చెప్తారని చెప్పేసి, సో నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అని వాళ్ళు ఆమెను వదిలేశారంట. ఇప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ తండ్రి కళ్ళ ముందే చనిపోయాడు. ఆ టెర్రరిస్టులు తండ్రిని చంపాడు. కొడుకు అది చూస్తూ ఉన్నాడంట. అతని మనసు మీద ఎంత బలంగా పడుతుంది, ఎంత బలంగా నాటుకుంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ చూశాక ఆ చిన్న పిల్లవాడు మనసు ఎలా మారుతుంది, ఎంత కఠినంగా తయారవుతుంది. అలాగే ఇంకొకరు కొత్తగా పెళ్ళైన కపుల్స్ కూడా వస్తే వాళ్ళ హస్బెండ్ని చంపేసి, అలాగే మరికొంతమంది ఈ కాల్పులన్నీ చూసి ఫైరింగ్ అంతా వినగానే చాలామంది పారిపోవడం జరిగిందంట. అలాగే 4 నుండి 5 కిలోమీటర్ల వరకు పారిపోయారంట ప్రాణ భయంతో. ఇది చేసింది ఎవరు? టీఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే వాళ్ళు ఇది మేము చేశాము అని ప్రకటించారు. ఇదేంటి ఈ టీఆర్ఎఫ్ అనే ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఆఫ్ షూట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది ఎవరిదంటే లష్కరే తోయిబా వాళ్ళది ఈ ఆఫ్ షూట్. ఈ ఆఫ్ షూట్ అనేది వాళ్ళ బ్రాంచ్ అనమాట. ఈ లష్కరే తోయిబా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందులో బ్రాంచ్ అనమాట ఇది. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అంటే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఫామ్ అయిన ఆర్గనైజేషన్ ఈ టీఆర్ఎఫ్ అనేది, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇది అనమాట. అది ఈ లష్కరే తోయిబా ఎవరిదైతే ఉందో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఫామ్ అయిన ఆర్గనైజేషన్ టీఆర్ఎఫ్ అనేది. ఇక ఆర్టికల్ 370 అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళే జాబ్ చేసుకోవాలి, అక్కడ వాళ్ళు మాత్రమే ఉండాలి, ఇంకెవరో కూడా అక్కడికి రావడానికి వీలు లేదు. అలాగే అక్కడ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొనాలి, బయట నుండి కొందామంటే వీలు లేదు అని కొన్ని వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఇవి కాకుండా మైనారిటీ రిజర్వేషను, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి సెపరేట్ ఫ్లాగ్ ఉండాలని, అంటే ఇండియన్ ఫ్లాగ్ మనది కాదు, వాళ్ళకి సపరేట్ ఫ్లాగ్ ఉండాలని, ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్నారనమాట. కానీ ఆర్టికల్ 370 అపాలజీ చేసిన తర్వాత బయట వాళ్ళు కూడా వచ్చి జాబ్ చేసుకోవచ్చు, ల్యాండ్ కొనుక్కోవచ్చు, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండొచ్చు అని ఈ ఆర్టికల్ 370 అపాలజీ చేసిన తర్వాత పెట్టడం జరిగిందనమాట. అలాగేంటి, ఇక ఒకటే ఫ్లాగ్ ఉండాలి, అంటే ఇండియాకి జమ్మూ కాశ్మీర్కి వేరే ఫ్లాగులు కాదు, ఒకటే ఫ్లాగ్ ఉండాలి, అది కూడా ఇండియా ఫ్లాగే ఉండాలని చెప్పడం జరిగింది.
ఇది అంతా ఈ వెధవలు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్ట్ వెధవలు ఎవరైతే ఉన్నారో, ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇది నచ్చలేదు. ఇక ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఫండ్ వచ్చేది ఎక్కడి నుంచి? పాకిస్తాన్ నుండి వస్తుందన్నమాట. ఇక అందరికీ తెలిసిందే కదా, ఇండియా అండ్ పాకిస్తాన్ గొడవల కారణం ఏంటి? కాశ్మీర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. సో ఈ ఆర్టికల్ 370 ఎప్పుడైతే అపాలజీ అయిన తర్వాత టూరిజం కూడా బాగా పెరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలామంది రావడం జరుగుతుందన్నమాట. మన ఇండియన్ గవర్నమెంట్ భరోసా ఒకటి ఇచ్చింది. ఏమని? జమ్మూ అండ్ కాశ్మీర్ సేఫ్, మీరు వెళ్ళొచ్చు, ఎటువంటి భయాలు ఏమీ లేవు, సో ఇది కూడా ఇండియాలో భాగమే అని చెప్పేసి సో ఒక భరోసా అంటూ ఇచ్చిందనమాట. అంటే టూరిస్ట్ ప్లేస్లుగా కూడా మీరు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళొచ్చు అని. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, చాలామంది మోడీ గారు అంటే మన గవర్నమెంట్ నుంచే ఒక మెసేజ్ వచ్చిన తర్వాత చాలామంది వెళ్తూ ఉంటారు కదా, సో టూరిస్టులు అలాగే ప్రతి సంవత్సరం కూడా వెళ్ళడం అంటూ జరుగుతుంది. చాలామంది వెళ్తున్నారు కూడా. ఇక అలాగే 2023లోనే అప్రాక్సిమేట్లీ 2,22,00,000 మంది వరకు విజిట్ చేశారంట జమ్మూ అండ్ కాశ్మీర్ని. అలాగే లాస్ట్ ఇయర్ 2024లోనే 2,50,00,000 మంది వరకు విజిట్ చేశారంట జమ్మూ అండ్ కాశ్మీర్ని. ఎందుకంటే మోడీ గారు కానీ, మన ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ కానీ సో భరోసా ఇచ్చింది కాబట్టి. ఇది అంతా ఇలా విజిట్ చేస్తున్నారు కదా ఇండియా మొత్తం. సో ఇది అంతా కూడా ఆ పాకిస్తాన్ వెధవలకి, అలాగే ఫండ్ ఇచ్చే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదంతా నచ్చలేదన్నమాట. అంటే వాళ్ళు పెట్టుకున్నది ఏంటి, మా దానికి ఎవరో రావద్దు, మేమే ఉండాలి, మేమే చూడాలి అనుకుంటున్నారు కదా. సో ఇలాగ ఇండియా మొత్తం రావడం, విజిట్ చేయడానికి అందరూ రావడం వాళ్ళకి నచ్చలేదు పాకిస్తాన్కి. అలాగే పాకిస్తాన్ ఫండ్ ఇస్తున్న ఈ టెర్రరిస్టులకి వాళ్ళెవరికి కూడా నచ్చలేదు. అందుకే ప్రజలను ఏదోలాగా భయపెట్టాలి అని క్రియేట్ చేయడానికి ఇలాంటివి అటాక్లు అనేది ప్లాన్ చేశారనమాట. చాలామంది అటాక్లు కూడా చేశారు, ముందు కూడా ఇలాంటివి చేశారు. ఇప్పుడు ఈసారి మాత్రం ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఇలాగే అటాక్లు చేస్తే ఇంకెవరో రారు, మనం ఇచ్చేస్తాము వాళ్ళకి, జమ్మూ అండ్ కాశ్మీర్ని వాళ్ళకి ఇచ్చేస్తామన్న దాని మీద అనమాట. సో నిన్న ఇలాగే జరిగింది. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం, అసలు క్షమించరాని విషయం అనమాట అది. ఇందాక టీవీలో ఒక వీడియో కూడా చూసి చాలా బాధేసింది. ఇండియన్ ఆర్మీ కాపాడడానికి వచ్చినా కూడా వాళ్ళని చూసి ఆ తల్లి భయపడింది. నా పిల్లని వదిలేయండి, కావాలంటే నన్ను చంపుకోండి అని. అంటే ఎంతలా భయపెట్టారో వాళ్ళు ఇంక అర్థం చేసుకోవచ్చు మనం. ఒక వారం క్రితమే పాకిస్తాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను జమ్మూ అండ్ కాశ్మీర్ని వదిలే ప్రసక్తే లేదు అని, అది మా జగ్యులర్ వైన్ అని, అలాంటిది అని చెప్పడం, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. జగ్యులర్ వైన్ అంటే ఏంటి? ఒక నరం ఉంటుంది మన బాడీలో, బ్రెయిన్కి హార్ట్కి సంబంధించి అనమాట, బ్లడ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో దానితో పోల్చాడనమాట. అంటే మేము జమ్మూ అండ్ కాశ్మీర్ని వదిలే ప్రసక్తే లేదు, అది మా శరీరంలో భాగం, అంటే అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అతను, ఆ చీఫ్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఆ చీఫ్ ఇంకేమన్నాడు, కాశ్మీరీ బ్రదర్స్ ఎవరైతే హీరోయిజం చూపిస్తారో వాళ్ళని కూడా మేము మర్చిపోము, వాళ్ళని సత్కరిస్తాము అంటూ వాళ్ళని కూడా రెచ్చగొట్టాడనమాట. అంటే రెచ్చ విధంగా, అంటే ఇండియన్ పీపుల్ ఎవరైతే భయపెడతారో లేకపోతే అటాక్ చేస్తారో, అంటే ఇలాంటివి చేసి ఇండియన్స్ను భయపెడతారో వాళ్ళని కూడా మేము గౌరవిస్తామని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళని చంపేయండి, అంటే ఏదో విధంగా ఇండియన్స్ని భయపెట్టండి, అంటే మేము రావడానికి, పాకిస్తాన్ వెధవలు ఇండియాలోకి రావడానికి లేదు కాబట్టి సో ఇక్కడ వాళ్ళని ఏదో విధంగా ప్రేరేపించి వాళ్ళని రెచ్చగొట్టి ఇలా చేయిస్తే ఇండియన్స్ భయపడతారు, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎవరు రారు, వెళ్ళరు, సో వాళ్ళు వదిలేస్తారు అని వాళ్ళ పాకిస్తాన్ చీఫ్ ఇలాగ ప్రకటించాడనమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇండియన్స్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, బార్డర్ బయట పాకిస్తాన్ వెధవలు ఉన్నారు, వాళ్ళని ఎలాగో మనం లోపలికి రానివ్వం, కానీ ఇంటి దొంగలే ఉన్నారనమాట. మన ఇండియన్స్లోనే కొందరు ఉన్నారనమాట, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని ఫండ్ ఇస్తే తీసుకునేవాళ్ళు, వాళ్ళని పసిగట్టాలి, వాళ్ళని ఒకటి వీళ్ళతో తీల్చి పారేయాలన్నమాట. మన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని తీసి పారేయాలి ఫస్ట్గా. ఇప్పుడు ఈ అటాక్ ఎలా చేశారు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జేడీ విల్లా, అతను ఇండియా పర్యటనలో ఉన్నారనమాట. అదే టైంలో ఈ అటాక్ అనేది చేయడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి అంటే ఇండియా సేఫ్ కాదు, అక్కడ షూరిటీ లేదు, ఇష్యూస్ ఉన్నాయి, శాంతి భద్రతలు లేవు అని ప్రపంచాన్ని తెలియజేయడం కోసమా. అంటే ఇప్పుడు ఈ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తాడు కదా, సో ఇలా జరిగింది అని ప్రపంచానికి అంతగా తెలియజేయడం కోసం. సో అందుకని అతను వచ్చారు అని చెప్పేసి ఈ అటాకులు చేశారు వాళ్ళు. అలాగే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇంటెలిజెంట్కి రిపోర్ట్ అనేది లేదా, అంటే ఇలాంటివి ఏమైనా అటాకులు జరిగితే రిపోర్ట్స్ అనేవి వాళ్ళకి గ్రౌండ్ రిపోర్ట్లు వెళ్తుంటాయి కదా, సో అలాంటివి ఏమైనా రిపోర్ట్లు అనేది లేదా అటాక్ జరగబోతుంది అని. అలాగే కోవిడ్ తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు తగ్గించేశారు, అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిందనమాట కోవిడ్ తర్వాత. అప్రాక్సిమేట్లీ 1,80,000 ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది తగ్గించారంట.
అది కూడా కారణం అవ్వచ్చా ఇలాంటి అటాక్ జరగడానికి? ఆర్మీ అనేది మనకి ఎక్కువ ఉంటే అంటే రిక్రూట్మెంట్ కానీ జరిగి ఉంటే ఇంతమంది ఎక్కువ మంది ఆర్మీ వాళ్ళు ఉంటే ఇంత అటాక్ జరగకపోదునేమో, అంటే ప్రతి ప్లేస్కి కూడా ఆర్మీ అనే ఉండదేమో మేబీ. అయినా అటాక్ చేస్తే ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాని చేసే వాళ్ళ మీద చేయాలి తప్ప అమాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ టూరిస్ట్ ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడం ఏంటి? అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళ మీద కన్ను ఉంటుంది కానీ మనకి ఇండియన్ ఆర్మీకి కానీ లేకపోతే ఈ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెంట్ రిపోర్ట్కి వస్తుంది కానీ ఇక్కడే ఉండి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ మీద బ్రతికి లేకపోతే వాళ్ళు ఇచ్చే దాని మీద ఇండియన్స్లోనే పుట్టి ఇండియన్స్లోనే పెరిగి ఇండియన్స్ మీద అటాక్ చేసే వాళ్ళని వీళ్ళని ఎలా పసిగట్టగలం? ఎందుకంటే ఇక్కడ షూరిటీ లేదు అంటే ఒకటి అనుకోవచ్చు మనం, ఎందుకంటే ప్రతి ప్లేస్లోని ప్రతి దిక్కున మనం కాపలాగా షూరిటీలు అనేది అదే సెక్యూరిటీ అనేది మనం పెట్టలేం. ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే గవర్నమెంట్ కానీ మోడీ గారు కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని ఇలాంటి వెధవలను ముందుగా ఇక్కడుండి ఇండియాలోనే ఉండి అలాంటి వెధవల్ని పాకిస్తాన్కి పనిచేసే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూకటి వేళ్ళతో తేల్చి పారేయాలి, వాళ్ళని లేపి పారేయాలన్నమాట. సో ఎవరు కూడా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ ఉండదు, మన ఇండియన్ ఆర్మీ చూస్తూ ఉండదు. ఇలాగా కాల్పులు చేసిన వాళ్ళని తొందరలోనే వాళ్ళందరినీ కూడా మొట్టు పెడుతుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. జై హింద్, జై భారత్ మాతాకి జై.